దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభము కలుగును గాక. ప్రియులారా, మీ అందరు బాగున్నారు కదా? ప్రతి శనివారము మీ ఇంట్లో చేర్చుకుంటున్నందుకే వాక్యం విని ఎంతో ఆత్మీయంగా బలపడుతున్నారని చాలామంది ఫోన్స్ కాల్స్ చేస్తున్నారు. చాలా సంతోషం, చాలా ఆనందం. ఎందుకంటే ఆత్మీయంగా ఎదగడం చాలా ప్రాముఖ్యం, ఆత్మీయంగా బలపడడం చాలా ప్రాముఖ్యం కదా. సో కాబట్టి టీవీ ప్రోగ్రాం చేస్తున్నది అనేకులు ఆత్మీయంగా బలపడాలని, అనేకులు ఆత్మీయంగా వర్ధిల్లాలని, ఆత్మీయ స్థితిని అనుభవించాలని, పరలోక రాజ్యం కొరకు మనందరం సిద్ధపడాలని మేము ఈ టీవీ ప్రోగ్రాంని చేస్తుంటున్నాం. సో కాబట్టి ప్రియదేవులారా, దయచేసి అందరూ తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల దేవానికి వందనాలు తండ్రి. అవును ప్రభా, నువ్వు మాతో మాట్లాడుతున్నందుకే స్తోత్రములు తండ్రి. అవునైనా నీ వాక్యాన్ని విడుదల చేస్తున్నందుకే స్తోత్రములు. నీ వాక్యము చేత ప్రజలను తట్టుతున్నావు ప్రభా, ప్రజలను దీవిస్తున్నావు, ప్రజలను అభివృద్ధి చేస్తున్నావు, ప్రజలను ముట్టుతున్నావు, ప్రజలను స్వస్థపరుస్తున్నావు. నీ వాక్యం ప్రభా వారి జీవితంలో నీరు కట్టి ఫలింప చేస్తున్నందుకే వందనాలు తండ్రి. అవును ప్రభా, నేను కాదు ప్రభా, నువ్వు వారితో మాట్లాడి నోటి వాక్కు నుంచి అద్భుతం జరిగించమని, మీ సమస్తం విడుదల చేయమని సమస్త గంతకు సమర్పించుకుంటూ యేసు నామములో బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రజలను గమనించండి, బైబిల్ గ్రంథం ఒకసారి ఓపెన్ చేసుకుందాము. యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను, దయచేసి గమనించండి. ప్రియదేవులారా, యూదుల అధికారి అయిన నికోదేమనే పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడేంటనే గాని నీవు చేయించిన సూచక క్రియలని ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాను. హల్లెలూయా! ఎంత చక్కని మాట చూసారు దేవుడు, గమనించండి. మరి ఎందుకంటే మరి యూదుల అధికారి అయిన నికోదేము అనే ఒకడు ఉన్నాడు, పరిసయ్యుడు. ఆయన ఒక బోధకుడుగా ఉంటున్నాడు, అనేక ప్రాంతాలు అక్కడ బోధ చేస్తున్నాడు. ఈరోజు కూడా మన జీవితంలో కూడా మనం బోధ వింటున్నాము, బోధ చేస్తూ ఉన్నాం. చాలామంది జీవితాలలో వాళ్ళు వింటూ ఉన్నారు, వాళ్ళు బోధ చేస్తూ ఉన్నారు. నేను ఒక ముఖ్య గమనిక, ఎందుకంటే ప్రియ దేవులారా, బైబిల్ గ్రంథంలో మనం చాలా జాగ్రత్తగా చదవాలా, బైబిల్ గ్రంథంలో సత్యాలు చాలా జాగ్రత్తగా వినాలా, తెలుసుకోవాలా. ఎందుకంటే బైబిల్లో ఒక చక్కని మాట, మంచి మాట ఉంది. అయితే నికోదేముతో దేవుడు ఒక మాట అంటున్నాడు. అక్కడ చూడండి ఒకసారి, అక్కడ 3వ వచనం చదువుతున్నాను. అందుకు యేసు ఆయనతో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచూ ఉన్నాను. హల్లెలూయా! ఎంత చక్కని మాట, ఎంత మంచి మాట చూసారా దేవుని బిడ్డారా. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేడని యేసు ప్రభువు ఆయనతో చెప్తున్నాడు. అయ్యా, నువ్వు బోధ చేస్తున్నావు, అయ్యా నికోదేము నువ్వు ఒక అధికారిగా ఉంటున్నావు, నికోదేము బోధలో ఉంటున్నావు, కానీ నీకొకటి కొదుగా ఉన్నదయ్యా అన్నప్పుడు దిల్మరా నికోదేము ఎంతో ఆశ్చర్యపడి ఆయన చూస్తున్నాడు, ఆయన వైపు. ఆయన చూస్తుండగా యేసు ప్రభు అంటున్నాడు, అయ్యా ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని ఒక రాజ్యానికి, అనగా పరలోక రాజ్యానికి వెళ్ళడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కొత్తగా జన్మించడం అంటే ఏంటిది? ఆశ్చర్యపడుతున్నారా? చాలామంది జీవితాల్లో ప్రియ దేవులారా, ఈ సత్యాన్ని తెలుసుకోవాలని, ఈ సత్యాన్ని గ్రహించాలని, ఈ యొక్క మర్మాన్ని మరొకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అక్కడ 4వ వచనం చదువుతున్న చూడండి ఒకసారి. అందుకు నికోదేము, ముసలివాడకు మనుషుడు ఎలాగూ జన్మించగలడు? 2వ మారు తల్లి గర్భంలో ప్రవేశించి జన్మించగలడని ఆయనను అడగగా. చూసారా ఏమంటున్నాడు ఇక్కడ దేవుని బిడ్డలారా, ఎలాంటి మాట మాట్లాడుతున్నాడో. ఎందుకంటే యేసు ప్రభు ఏమన్నాడు? అయ్యా ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యానికి వెళ్ళడని యేసు ప్రభు అంటే, ఈ నికోదేము ఏమంటున్నాడు? అయ్యా ముసలివాడైన వాడు ఇలా జన్మించగలడు, మళ్ళా తల్లి గర్భంలో ప్రవేశించి మళ్ళా జన్మించగలడా అని అంటున్నాడు. చాలామంది అంటుంటారు ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే బైబిల్లో రాయబడింది కదా, రోమా 8వ అధ్యాయం 9వ వచనంలో చక్కని మాట, క్రీస్తు ఆత్మ లేని వాడినవాడో కాదు. దేవుని బిడ్డ, ఆత్మ లేని వాడినవాడో కాదు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఇక్కడ కొత్తగా జన్మించడం అంటే ఏమిటి అనుకుంటున్నారు? వాస్తవంగా ఈయనలాగానే చాలామంది మాట్లాడతారు. అవును, ఆత్మ మీకే వస్తుంది, మాకు రాదా? ఆత్మ వాళ్ళకు వస్తుందంట, మాకు రాదంట. ఆత్మ ఇప్పుడు రక్షించబడగానే ఆత్మ వచ్చేసిందా? బాప్తిసం తీసుకోగానే ఆత్మ వచ్చేసిందా? మా పూర్వము నుంచి మేమందరం కూడా క్రైస్తవులమే, మాకు రాని ఆత్మ వాళ్ళకెట్లొస్తుంది, వీళ్ళకెట్లొస్తుంది? అది ఆత్మ కాదంటారు.
ప్రియా దేవుడా, బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, జాగ్రత్త, బి వెరీ కేర్ఫుల్, లెసన్, చాలా జాగ్రత్తగా. ఆత్మను దూషించువానికి ఈ యుగమందు కానీ రాబోయే యుగమందు కానీ క్షమాపణ లేదు. మనుష్య కుమారుని దూషిస్తే క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మను దూషించువానికి ఈ యుగమందు కానీ రాబోయే యుగమందు కానీ క్షమాపణ లేదు. దేవుని బిడ్డ, జాగ్రత్తగా. ఈ నికోదేము లాగానే చాలామంది ఉన్నారు. చాలామంది పరిచర్యలు ఉన్నాయి, చాలామంది సంఘాలు ఉన్నాయి, చాలామంది సేవకులు ఉన్నారు, చాలామంది స్వార్థికులు ఉన్నారు, చాలామంది విశ్వాసులు ఉన్నారు. ఏమిటి పరిశుద్ధాత్మ అంటే ఏమిటి 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 అని చాలామంది ఆశ్చర్యపడుతున్నారు. కానీ దేవుని బిడ్డ గమనించండి, ఎందుకంటే ఇక్కడ నికోదేము అన్న మాటని చాలామంది అంటారు, అవును ముసలివాడికి ఎలాగొస్తుంది ఆత్మ? బిడ్డ, ముసలివారి కావాలా, యవనస్తులు కావాలా, వృద్ధులకు కావాలా, పిల్లలకు కావాలా? ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ చేత నింపబడాల్సింది. ఎందుకంటే ప్రియా దేవుని దయచేసి గమనించండి, ఈరోజు పరిశుద్ధాత్మ లేదు కాబట్టి ఈరోజు వాస్తవంగా నీకు విడుదల లేదు. దేవుని బిడ్డ, నీకు స్వస్థత లేదు, నీకు ఆరోగ్యం లేదు, నీకు సమాధానం లేదు, నీకు శాంతి లేదు, నీ జీవితంలో ఏమాత్రం కూడా పరిపూర్ణత లేదు. దేవుని బిడ్డ, ఆత్మ లేదు కాబట్టి నువ్వు అనేక చోట్ల పరిగెడుతున్నావు, అనేక ప్రాంతాల్లో పరిగెడుతున్నావు, అనేక చోట్లలో నువ్వు ఇష్టపడుతున్నావు, స్వస్థత కొరకు, విడుదల కొరకు, ఆరోగ్యం కొరకు ఎంతో ప్రయాసపడుతున్నావు. కానీ పరిశుద్ధాత్మను గురించి ధ్యానించడానికి నీకు సమయం లేదేమో. దేవుని బిడ్డ, ఈ సమయం తీయి. ఎందుకంటే పరిశుద్ధాత్మను ధ్యానించు, పరిశుద్ధాత్మ గురించి బైబిల్లో చదువు. బైబిల్లో స్పష్టంగా మాట్లాడుతున్నాడు కదా. చాలామంది జీవితాలలో పరిచయం ఇష్టపడతారు, సేవ ఇష్టపడతారు, సంఘం ఇష్టపడతారు, అన్నీ ఇష్టపడతారు, కానీ పరిశుద్ధాత్మను ఇష్టపడరు. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో చూస్తున్నాము, ఎవరైతే ఆత్మని కలిగి ఉన్నారో వారి సంఘాలు వర్ధిల్లుతున్నాయి, ఎవరైతే ఆత్మని కలిగి ఉన్నారో వారి పరిచర్యలు వర్ధిల్లుతున్నాయి, ఎవరైతే ఆత్మని కలిగి ఉన్నారో వారి సంఘము అంతలంతలుగా వర్ధిల్లుతూ ఉంది, ఎవరైతే ఆత్మని కలిగి ఉన్నారో వారు దేవుని కొరకు బలమైన సేవ చేస్తున్నారు, ఎవరైతే ఆత్మని కలిగి ఉన్నారో గొప్ప గొప్ప కార్యములు చేస్తున్నారు, ఎవరైతే ఆత్మని కలిగి ఉన్నారో వారు లోకమును జయిస్తున్నారు, ఎవరైతే ఆత్మని కలిగి ఉన్నారో వారు పాపము జయిస్తున్నారు, ఎవరైతే ఆత్మని కలిగి ఉన్నారో వారు దయ్యాలను జయిస్తున్నారు, ఎవరైతే ఆత్మని కలిగి ఉన్నారో ఈ లోకాశలన్నీ వారు జయించగలుగుతున్నారు. ప్రియదేవుడా, పరిశుద్ధాత్మ దేవుని సాయం చేతనే సమస్తము వారు జయిస్తున్నారు. అందుకే బైబిల్లో రాయబడింది కదా, ఎందరైతే నా దేవుని ఆత్మ చేత నడిపించబడదురో వారందరూ నా కుమారులు అనబడదురని బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. కాబట్టి జాగ్రత్త దేవుడా. ఇప్పుడు 5వ వచనం చూసుకుందాం ఒకసారి. నేను ఒక నీటి మూలంగా ఆత్మ మూలముగా జన్మించితని గాని దేవుని రాజ్యంలో ప్రవేశించడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానా నేను. హల్లెలూయా. అయితే చక్కని మాట చూసారా? అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, అయ్యా కొత్తగా జన్మించడం అంటే అది కాదు నాయన, ఇలా జన్మించడం అంటే ఒక నీటి మూలంగా, ఒక ఆత్మ మూలంగా జన్మించదని కానీ దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారంట. దేవుని రాజ్యము ఎవరు స్వతంత్రించుకుంటారంట? నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించిన వారే దేవుని రాజ్యానికి హక్కుదారుల విషయాన్ని మరొకసారి జ్ఞాపకిస్తారు. ఇప్పుడైనా గ్రహించండి, ఇప్పుడైనా తెలుసుకోండి, ఎవరు దేవుని రాజ్యాన్ని వెళ్ళగలుగుతారు, ఎవరు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు, ఎవరు దేవుని రాజ్యం నివసిస్తారో ఇప్పుడైనా ఆలోచించు. దేవుడా, ఈ వాక్యం చదువుతున్నగా, ఈ వాక్యం వింటున్నా నువ్వు ఒక్కసారి నువ్వు ఆలోచించు. నువ్వు మనుషుల వైపు చూస్తున్నావేమో, లేకపోతే సంఘాల వైపు చూస్తున్నావేమో, లేకపోతే డినామినేషన్ వైపు చూస్తున్నావేమో, లేకపోతే నువ్వు ఎవరి వైపు చూస్తున్నావేమో. మోసపోకుడి, నా దేవుడు వెక్కిరించబడడు. దేని బిడ్డ, నా దేవుడు పక్షపాతి కానే కాడు. ఇక్కడ నికోదేముతో మాట్లాడుతున్నాడు దేవుడు, ఇక్కడ నీతో మాట్లాడుతున్నాడు. ఒక నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యానికి ప్రవేశించడని బైబిల్ సెలవిస్తుంది. అంటే అర్థం ఏంటండి? ఆత్మ లేకపోతే దేవుని రాజ్యానికి నువ్వు వెళ్ళలేవు. దేవుని బిడ్డ, ఆత్మ లేకపోతే దేవుని రాజ్యంలో నువ్వు నివసించలేవు, దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. వాస్తవంగా చెప్తున్నాను. ప్రకటన గ్రంథం రాయబడింది, పరిశుద్ధాత్మనే ముద్ర నీ పైన ఉన్నప్పుడే నువ్వు రెండో రాకడలో ఎత్తబడతావని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా కలిగి ఉండి దేవుని బిడ్డ. ఇక్కడ ఏమంటుండో, ఎంత మంచి మాట, ఎంత చక్కని మాట మాట్లాడుతుండో. 6వ వచనాన్ని మరొకసారి చూద్దాం ఒకసారి. మీరు కొత్తగా జన్మించవాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకి ఇష్టమైన చోటుని విసురును కానీ నీవు దాని శబ్దము విందువు కానీ అది ఎక్కడి వచ్చినో అది ఎక్కడికి పోవునో అది నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన వాడు ప్రతివాడును అలాగనే ఉండును. హల్లెలూయా. ఎంత చక్కని మాట చూస్తారా దేవుని బిడ్డ. ఆత్మ మూలంగా జన్మించిన వాడు ఎలాగుంటాడంటే, ఇంకొక దేవుడు ఉదాహరణ చెప్తున్నాడు ఇక్కడ. ఎంత చక్కగా దేవుడు ఒక గైడ్ చేస్తున్నాడంటే, గాలి ఎక్కడి నుంచి వస్తుందండి? గాలి ఎక్కడికి పోతుంది? గాలి శబ్దం వింటున్నామే కానీ గాలి ఎక్కడి నుంచి కనుగొనే మానవుడు ప్రపంచంలో ఇంతవరకు ఎవరు లేరండి. ఎంత పెద్ద పెద్ద జ్ఞానవంతులు ఉన్నారు, సైన్సిస్ట్ ఎంతోమంది ఉన్నారు, కానీ దేని బిడ్డ గాలి ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పటి వరకు కనుగొనలేకపోయారు. గాలి ఎక్కడి నుంచి వచ్చిందో, ఎక్కడికి పోతుందో అది ఎవరికీ తెలియదు.
కేవలం దాని శబ్దం మాత్రం విందు అని బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. దేని బిడ్డ, ఆత్మ మూలంగా జన్మించిన వాడు అలాగనే ఉండునంట. చాలా మంది పరిశుద్ధాత్మ ఎక్కడికి వస్తుంది, పరిశుద్ధాత్మ ఏ రూపంలో వస్తుంది, పరిశుద్ధాత్మ ఏడుంది, పరిశుద్ధాత్మ ఎక్కడుంది, మాకు కనబడతలేదు, మాకు తెలుస్తలేదు, మాకు అర్థమైతలేదు అనుకుంటున్నారా? జాగ్రత్త దేని బిడ్డారా. చాలా మంది జీవితంలో ఇదే ప్రశ్న, ప్రపంచమంతా కూడా ఇదే ప్రశ్న, ప్రపంచమంతా కూడా ఇదే గలిబిల్లి, ప్రపంచమంతా ఇదే తొందరపడుతున్నారు. దేని బిడ్డ, పరిశుద్ధాత్మ అనేది నీ జీవితంలో ఎంత ప్రాముఖ్యమో ఈ వాక్యాన్ని బట్టి అర్థం చేసుకో. పరిశుద్ధాత్మ అంటే ఎట్లా వస్తుందండి? ప్రియమైన విశ్వాసమును బట్టి వస్తుంది. నువ్వు విశ్వసించినట్లా పరిశుద్ధాత్మను పొందగలుగుతావు. విశ్వసించు, నాకు పరిశుద్ధాత్మ వస్తుందని నువ్వు అనుకో, నువ్వు విశ్వసించే బిడ్డ, అప్పుడు పరిశుద్ధాత్మలోకి వస్తుంది. ఇలా విశ్వాసమే లేదండి, నీ క్రియలే మారవు, నీ స్వభావమే మారదు, నీ జీవితమే మారదు, నీ జీవితంలో ఆలోచన విధానం మారదు, నీ చూపుల విధానమే మారదు. కాబట్టి నీ మాట విధానమే మారదు, నీ నడక విధానం మారదు, నీ ప్రవర్తించే ప్రవర్తన మారదు. కానీ పరిశుద్ధాత్మ ఏడుంది, ఎక్కడుందని అక్కడ వెతకడం కాదు, అక్కడ దిక్కుమాలిన చూపులు చూడడం కాదు, దిక్కుమాలిన మాటలు మాట్లాడడం కాదు, దిక్కుమాలిన ప్రశ్నలు వేయడం కాదు. దేవుని బిడ్డ, విశ్వాసముతో వేచి ఉండు, ఆయన పరిశుద్ధాత్మ నీకు ఇస్తాడు. దేవుని బిడ్డ, విశ్వాసం లేకుండా ఎవడును దేవునికి ఇష్టడైందా నేరడని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు నీ జీవితాన్ని ప్రభు ఎంతగా ప్రేమిస్తున్నాడు నువ్వు ఒక్కసారి ఆలోచించు. ఎందుకంటే దేవుడు ఆత్మనిస్తున్నాడు, దేవుడా పరిశుద్ధాత్మనిస్తున్నాడు. ఆ ఆత్మను కలిగి లేకపోవడం చేత ఎంతో ఓడిపోతున్నావు, పరిశుద్ధాత్మ నీలో లేకపోవడం చేత ఎంతో నువ్వు నష్టపోతున్నావు. ఎంతో రోగము, ఎంతో భయంకరమైన వ్యాధులు, ఎంతో భయంకరమైన శాపము, ఎంతో భయంకరమైన తెగుళ్ళు, ఎంతో భయంకరమైన అప్పు బాధలు, ఎంతో భయంకరమైన స్థితి అండి. చాలామంది సేవ చేస్తున్నారు కానీ, చాలామంది వాక్యాలు బోధిస్తున్నారు కానీ భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదు. చాలామంది పొడగాటి ప్రార్థనలు చేస్తున్నారు కానీ వారి జీవితంలో నెమ్మది లేదు. దేవుని బిడ్డ గమనించండి, నువ్వు ఆత్మతో నింపబడు, ఆత్మని కలిగి ఉండి దేవుని బిడ్డ, అప్పుడు నీ జీవితంలో చూడు ప్రార్థనకి ఎట్లా జవాబు వస్తుందో, అప్పుడు చూడు నీ కుటుంబంలో సమాధానం వస్తుందో, అప్పుడు చూడు నీ భవిష్యత్తు ఎట్లుంటుందో, నీ చేయని లైఫ్ ఎట్లుంటుందో, నీ చరిత్ర ఎట్లుంటుందో ఒక్కసారి చూడు. దేవుని బిడ్డ, ఆత్మ లేకపోవడం నిజంగా చాలా విచారణకరము, చాలా బాధకరము, చాలా వేదనకరము. వారు అనుకుంటున్నారు మేము చేసేది కరెక్టే, ఆత్మ అంటే ఎవరో తెల్లబట్టలేస్తున్న వారికి, ఎవరికో వారికో వీరికో అని అనుకుంటున్నారు. కాదు బిడ్డ, నా దేవుడు పక్షపాతి కాడు. దేని బిడ్డ, ప్రతి ఒక్కరికి ఇస్తాడు. అగ్గాయితో అంటాడు కదా, యవనస్తులు ప్రవచించదు, వృద్ధులు కలలు కందురు, అడిగిన ప్రతి ఒక్కరికి ఆత్మనిస్తాను అంటున్నాడు. కాబట్టి ప్రియాదుడా, అంత్య దినాలలో అందరిపైన ఆత్మ కుమ్మరిస్తున్నాడు. కాబట్టి ప్రపంచమంతా కూడా అతి తొందరలోనే పరిశుద్ధాత్మ చేత బలంగా నింపబడబోతుంది, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడబోతుంది, పరిశుద్ధాత్మ కార్యాలు ఇంకా బలంగా చూడబోతున్నాము. అవును, మీరు చూస్తున్నారా దేవుని బిడ్డ? చూడండి, అనేక పరిచర్యలు చూడండి, అనేక మినిస్ట్రీలు చూడండి, అనేకులు చూడండి. దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మను కలిగిన సంఘాలు, సేవలు, పరిచర్యలు, మినిస్ట్రీలు, వ్యక్తులు ఎంత రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్నారు, ఎంతగా దీవించబడుతున్నారు, ఎంతగా విస్తరించబడుతున్నారు, ఎంతగా దేవుని నామానికి మహిమ తీసుకుని వస్తున్నారు. ఒక్కసారి చూడండి ప్రియ దేవుని బిడ్డ. ఎందుకంటే ఈరోజు మన జీవితంలో కూడా పరిశుద్ధాత్మని కలిగి ఉంటే ప్రియ దేవుని బిడ్డ, ఈ సమయం దాటిపోనీయకు, ఈ సమయం నిన్ను వదిలిపోనీయకు, ఈ సమయంలోనే నీ జీవితాన్ని జాగ్రత్త పరుచుకో. ఎందుకంటే దేవాది దేవుడు ఎంతైనప్పటికీ ఆయన నమ్మదగిన దేవుడు. దేవుని బిడ్డ, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ఎంతగా దేవుడు శ్రమించాడు. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మను పొందుకో. దేని బిడ్డ అంటాడు కదా, నేను వెళ్ళకపోతే నా ఆదరణకర్త మీ వద్దకు రాడు అంటాడు కదా, అదే ఆదరణకర్త. దేని బిడ్డ గమనించండి, మిమ్మల్ని అనాథులుగా వదిలిపెట్టింది అంటాడు. ఆత్మ లేకపోతే అనాథులుగా ఫీల్ కావాల్సిందే, ఆత్మ లేకపోతే దిక్కు లేని వారుగా ఉండాలి, ఆత్మ లేకపోతే ప్రియా దేని బిడ్డ నీకు చీకు చికాకు తప్పదు, వేదన దుఃఖము తప్పదు. ఆత్మ లేకపోతే ఓడిపోతుంటావు దేని బిడ్డ. ఆత్మ లేకపోతే నీ జీవితానికి ఒక అర్థం లేదు దేని బిడ్డ. నీ జీవితానికి ఏమాత్రం కూడా గురిలేని జీవితంగా అయిపోతుంది. కాబట్టి దయచేసి దేని బిడ్డ, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరు నశించిపోవడము ఆయన చిత్తము కాదు దేని బిడ్డ. ఎందుకంటే దేవాతి దేవుడు ఈరోజే ఇప్పుడు నీకు ఆత్మనీయాలనుకుంటున్నాడు. ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, హల్లెలూయా. ఓ రహం దేరే సెకి అలా బరాబా. ఓ ఇప్పుడే దేవుని ఒక ఆత్మను ఎంతమంది పశ్చాత్తాపడుతున్నారు, వారిపైకి దేవుని ఒక ఆత్మ రావడం చూస్తున్నాను. ఇప్పుడే దేవుని అభిషేకం రావడం చూస్తున్నాను. ఇప్పుడే అనేక అన్య భాషలు మాట్లాడుతున్నారు. ఇప్పుడే వారి యొక్క పెదలపై అగ్ని దిగి వస్తుంది. ఇప్పుడే వారి యొక్క హృదయంలో పరిశుద్ధాత్మ దిగి రావడం చూస్తున్నాను. ఇప్పుడే అనేకులు వేడి అనుభవిస్తున్నారు. ఇప్పుడే అయ్యో అటు ఆత్మ నాకు కావాలా, అటు అభిషేకం నాకు కావాలని ఇప్పుడే అనుభవిస్తున్నారు. Receive everybody. Oh, rahon dere shiki ala raba. Touch everybody. Hallelujah. Fill the Holy Spirit. Fill the Holy Spirit. Reke the sick and tolerable baba. He can teach the sick.
పకుంతోలారా సెకేయలారా సోలారా బాబా బాబా. ఓ హల్లెలూయా హల్లెలూయా. దయ్యాలు పారిపోతున్నాయి, పరిశుద్ధాత్మ వస్తూ ఉంది. దురాత్మలు పారిపోతున్నాయి, పరిశుద్ధాత్మ వస్తూ ఉంది. అంధకార క్రియలన్నీ లయమైపోతున్నాయి, పరిశుద్ధాత్మ వస్తూ ఉంది. హల్లెలూయా ఓ హల్లెలూయా. ప్రతి మంత్రపు కట్లు తెగిపోతున్నాయి. ఆత్మ దిగిని పైకి వస్తూ ఉంటుంది. దేని బిడ్డ అపొస్తలులు 1:8 ప్రకారము పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. భూమి దిగంతంలో వరకు యెరూషలేములో యూదయ సమరయ దేశం అంతటను మీరు సాక్షులైనని వాక్యం సెలవిస్తున్నది. ఓ హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. ఇప్పుడే అనేకులపైకి ఆత్మ రావడం చూస్తున్నాను. ఇప్పుడే అనేకులు ఆత్మచేత నింపబడుతున్నారు. థ్యాంక్ యూ జీసస్. ఓ ప్రతి పాపపు కట్టు తెగిపోతుంది, ప్రతి బానిస కట్టు తెగిపోతుంది. ఇంతకాలం నువ్వు ఓటమి అనిపించావా, ఇప్పుడు జయం అనుభవిస్తున్నావు. ఇప్పుడు దేవుడికి జయం ఇవ్వబోతున్నాడు. ఇప్పుడే ఆరోగ్యము పరిశుద్ధాత్మ శక్తితో పాటు దేవుడికి ఆరోగ్యం ఇస్తున్నాడు, నీకు బలం ఇస్తున్నాడు, దైవ జ్ఞానం ఇస్తున్నాడు, వివేచనాత్మనిస్తున్నాడు. దేని బిడ్డ పరిపూర్ణమైన విడుదల ప్రభు నీకు ఇస్తున్నాడు. నీపైన ఆర్థిక శాపం అంతా తొలగిపోతుంది. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకో. రిసీవ్ దేని బిడ్డ. ఇప్పుడు అనుభవించు. ఆత్మను దూషించేం సాధించలేవు, ఆత్మకు వ్యతిరేకంగా ఏం సాధించలేవు. ఆత్మను కాదని నువ్వు లోకంలో ఏమీ చేయలేవు. దేవుని బిడ్డ ఆత్మ లేకుండా నువ్వు ఏమి చేసినా కూడా అది ప్రయోజనం కాదు. దేని బిడ్డ దయచేసి ఈరోజే నీ జీవితంలో ఒక ప్రత్యేకత అనుభవించు, ఒక పరిపాలన అనుభవించుము. అవును, నా జీవితంలో కూడా నేను ఎప్పుడైతే ఆత్మను పొందుకున్నానో అప్పటి వరకు దేని బిడ్డ ఆత్మ లేకుండా ఎంతో సేవ చేశాను, కానీ ఎంత ప్రయోజనం లేదు, అంత ప్రతిఫలం లేదు. దేని బిడ్డ ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు దేని బిడ్డ దేశంలో వాడబడుతున్నాను, అనేక ప్రాంతాల్లో వాడబడుతున్నాను, అనేక ప్రదేశాలలో వాడబడుతున్నాను. దేని బిడ్డ ఆత్మను పొందిన తర్వాతనే నాకు జయం వచ్చింది. లేకపోతే ఎంతో అంధకారం చేత కొట్టబడేవాడిని, ఎంతో భయంకరమైన బాధల చేత, ఎంతో భయంకరమైన శక్తుల చేత, ఎంతో భయంకరమైన దురాత్మ శక్తుల చేత ఎంతో కొట్టబడేవాడిని. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నానో, ఎప్పుడైతే ఆత్మ చేత నింపబడి ఉన్నానో అప్పటి నుంచి నా లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది, నా జీవిత చరిత్ర చేంజ్ అయిపోయింది. అప్పుడు పరిచర్య అభివృద్ధి చెందింది, పరిచర్య విస్తరించబడింది. దేవుని కొరకు ఉన్నతంగా వాడబడడానికి ఆయన కృప నేను పొందుకున్నాను. దేని బిడ్డ పరిశుద్ధాత్మ చేత నింపబడి అనేకమైన మంత్రశక్తులు ఉన్నవారికి, దురాత్మతో ఉన్నవారికి, దయాలతో ఉన్నవారికి, కుదరని రోగులతో, దీర్ఘకాల వ్యాధులు ఉన్నవారికి దేని బిడ్డ ఆత్మతో నింపబడ్డప్పుడు ప్రార్థన చేసినప్పుడు అనేకులు విడుదల పొందారు. అనేకులు దేని బిడ్డ విడుదల పొందారు, స్వస్థత పొందారు. ఈరోజు కూడా అనేకులు సజీవులుగా సాక్షి బిడ్డలుగా ఉంటున్నారు. కాబట్టి ఈరోజు దేని బిడ్డ నీ జీవితంలో ప్రభు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. ప్రభు నిన్ను వాడుకోవాలని, ప్రభు నిన్ను లేవనెత్తాలని, ప్రభు ఇంకా నిన్ను బలపరచాలని, ప్రభు ఇంకా ఉన్నత స్థితికి దేవుడిని తీసుకెళ్ళని. జాగ్రత్త దేని బిడ్డ, ప్రభు నీ జీవితంలో ఒక ప్రణాళికని కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశాన్ని ప్రభు నిన్ను కలిగి ఉన్నాడు. మనందరికీ తెలుసు అపోస్తులు ఎప్పుడంటే పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారు అపోస్తులు. దేని బిడ్డ పరిశుద్ధాత్మను పొందిన తర్వాత వారి చరిత్రలో ఉన్నతంగా సేవ చేయగలిగారు, ప్రభు కొరకు ప్రాణం అంటే పెట్టగలిగారు. దేని బిడ్డ పరిశుద్ధాత్మను పొందిన తర్వాత వారు సమస్తము అమ్మి దేవునికి ఇచ్చిన వారు ఉంటున్నారు. పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు వారి కొరకు ఏది దాచుకోలేరు, వారి కొరకు ఏది కూడా దేని బిడ్డ ఇది నాది అని అన్నవారు ఎవరు లేరు. కానీ ఇది సమస్తము నా దేవుని వల్ల ఇచ్చినాడు, దేవుని అనేసి సమస్తము పక్కన పెట్టి సమస్తం పెంటతో సమానం ఎంచుకొని దేవుని కొరకు వారు ముందు సాగినట్లుగా చూస్తున్నాము. దేని బిడ్డ దయచేసి ఇప్పుడే నీ జీవితంలో నువ్వు ఎలాంటి తీర్మానం కలిగి ఉంటావు, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావు, నువ్వు ఇంకేం ఆలోచిస్తున్నావు? దేని బిడ్డ కమాన్ రెడీ. దేని బిడ్డ పొందుకో, ఆత్మను పొందుకో. ఇంకా చూడకు, ఇంకా చూస్తే చివరి స్థాయిలో ఏమైపోతావో తెలియదు బిడ్డ. ఎందుకంటే చివరికి ఈరోజు క్రైస్తవులలో చూడండి దీర్ఘకాల వ్యాధులండి, క్రైస్తవ కుటుంబాలలో ఎంతో భయంకరమైన వ్యాధులండి, క్రైస్తవ కుటుంబాలలో ఎన్నో భయంకరమైన శ్రమలండి, క్రైస్తవ కుటుంబాల్లో ఎంతో శోధనలండి, క్రైస్తవ కుటుంబాలలో ఎంతో అప్పుబాధలండి, క్రైస్తవ కుటుంబాలలో ఉన్న శ్రమలు ఎంతో భయంకరమైనవండి, ఎంతో భయంకరమైనవి. ఇతరుల కుటుంబాలలో లేవండి అవి. ఆ క్రైస్తవ కుటుంబాలలో ఎందుకు ఇవన్నీ ఉన్నాయి అంటే దేని బిడ్డ వారు ఆత్మను అనుసరించట్లేదు కాబట్టి, వారు ఆత్మను వెంబడించలేదు కాబట్టి, ఆత్మను ప్రేమించలేదు కాబట్టి, ఆత్మని కలిగి లేకపోయారు కాబట్టి, ఆత్మ చేత
భర్త లేరు కాబట్టి, ఆత్మలో వారి పరిపూర్ణత చెందట్లేదు కాబట్టి, ఆత్మీయంగా వారికి రూపాంతర అనుభవం లేదు కాబట్టి, ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని కదిలించిన ప్రతి క్రైస్తవుడు ఫోన్ చేసి, అయ్యా నా బాధ ఇది, నా వేదన ఇది, అయ్యా నా పరిస్థితి ఇదని అనేక కుటుంబాలు కన్నీరు కార్చి విలవిల కొట్టుకుంటున్నారు. దేని బిడ్డ, వారందరికీ నేను సవాలు విసురుతున్నాను, వారందరికీ నేను మాట్లాడుతున్నాను. ఇదే అనుకూల సమయము, నేడే నీ విడుదల సమయము, నేడే నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజు. దేని బిడ్డ, నా అభిషేకం పొందు, ఆత్మచేత నింపబడు. దేని బిడ్డ, నీ జీవితాన్ని ఆశీర్వదించబడతావు. లేకపోతే దేని బిడ్డ, పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ నీలో ఉంటే నువ్వు దయ్యాన్ని జయించగలుగుతావు, నువ్వు లోకంలో సమస్తము జయించగలవు. చాలామందికి ఇష్టం అండి, అన్ని లోకం జయించాలా, పాపం జయించాలా, పరిస్థితులు జయించాలా, దయ్యాలు జయించాలా, అందరికీ ఇష్టము. కానీ జయించలేవు. ఎందుకు జయించలేవు? నీ శక్తి చేత నువ్వు జయించలేవు. నీ శక్తి చేత అది సాధ్యం కాదు బిడ్డ. పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడే, పరిశుద్ధాత్మ అభిషేకము నీలో ఉన్నప్పుడే సమస్తము జయించగలుగుతావు, సమస్తము నుంచి విడుదల పొందగలుగుతావు. సమాధానకర్తకు దేవుడు సాతానుని మీ కాలు కింద శీఘ్రంగా చితిక దొక్కిస్తుంటున్నాడు. కాబట్టి ఈరోజు రైట్ నౌ డెలివరెన్స్, ఇప్పుడే పరిశుద్ధాత్మను పొంది నువ్వు విడుదల పొందు. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి ప్రియా దేవుని బిడ్డలారా, అనేకులకు సాక్షి బిడ్డగా నిలబడాల్సిందిగా మరొకసారి మనవి చేస్తున్నాను. మరొక వచనం చదువుకుందాము. దేవుని బిడ్డలారా, ఎంత చక్కని మాట, ఎంత మంచి మాట. దేవుడు నికోదేముతో మాట్లాడినట్టుగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అవునండి, నికోదేము కూడా మంచి బోధకుడు అండి. ఎలాంటి బోధకుడు అంటే, నికోదేము మరి ఇశ్రాయేల్లో అంత మంచి బోధకుడు ఇవ్వలేరండి. నికోదేము చాలా చక్కగా బోధించేవాడు. ప్రియా దేవుని బిడ్డలారా, వారి బోధని ఎంతగా ఇశ్రాయేల్ ఆలకించేవారు. కాబట్టి నీ జీవితంలో ప్రియా దేవుని బిడ్డ గమనించండి, ఎంత చక్కగా ఆయన బోధించేవాడు. కానీ ఏమి లేదండి, ఆత్మ లేకపోవడం. ఆత్మ లేదు కాబట్టి ఆయన ఏమంటున్నాడు, అయ్యా నువ్వు చేసిన సూచక్రియన్నీ బాగున్నాయి, నువ్వు దేవుని దగ్గర వచ్చావు కాబట్టి చేసావంటున్నాడు. కానీ అక్కడ యేసుప్రభు ఏమన్నాడు, నేను దేవుడను, నేను చేస్తాను, సూచక్రియలు చేస్తాను, అద్భుతాలు చేస్తానని చెప్పొచ్చు. కానీ యేసుప్రభు ఎందుకు అక్కడ ఆత్మ గురించి మాట్లాడాడు? ఎందుకు యేసుప్రభు నీటి గురించి మాట్లాడాడు? ఎందుకు అక్కడ ప్రత్యేకంగా మాట్లాడంటే, చాలామంది ఏమనుకుంటారు తెలుసా, అవునండి మేము బాప్తిసం తీసుకున్నాము చాలండి, ఇంకా బాప్తిసంతో సరిపోదు దేని బిడ్డ, బాప్తిసంతో సరిపోదు ఆత్మీయ జీవితము. పరలోక రాజ్యం బాప్తిసంతో వచ్చేది కాదు. పరలోక రాజ్యము బాప్తిసంతో అంటకట్టబడడం కాదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, నీటి మూలంగా ఉండాలా, ఆత్మ మూలంగా ఉండాలా, రెండూ ఉండాలా. రెండు ఉన్నప్పుడే నీ జీవితంలో పరలోక రాజ్యానికి చేరుతావు అన్న విషయాన్ని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి నీటితో బాప్తిసం తీసుకున్నాను కదా, చాలంటే కాదు. అయ్యో చాలా జాగ్రత్త దేని బిడ్డ, నీ జీవితాన్ని ప్రభు ప్రేమిస్తున్నాడు, ప్రభు నిన్ను కనికరిస్తున్నాడు. మత్తయి సువార్త 3:11 చక్కని మాట అంటాడు కదా, యోహాను అంటాడు కదా, నేను మీకు నీళ్ళలో బాప్తిసం ఇచ్చేదని, కానీ ఇదిగో నా వెనుకొచ్చేవాడు శక్తిమంతుడు, ఆయన మీకు అగ్నిలో బాప్తిసం ఇచ్చినంటాడు. చూసారండి ఎంత చక్కని మాట అంటున్నాడు. యేసు ప్రభుని నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాడు. కాబట్టి దీని మీద జాగ్రత్త కలిగి ఉండండి. ఎందుకంటే ఇదిగో ఈయన లోక పాపం మోసుకొని పోచిన దేవుని గొర్రెపిల్ల అని చెప్పేసి ఈయన మీకు అగ్నిలో బాప్తిసం ఇచ్చును, పరిశుద్ధాత్మని అగ్నిలో మీకు బాప్తిసం ఇచ్చును, మీకు నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను. హల్లెలూయా. అవును, ఒక సేవకుడుగా నీళ్ళలో బాప్తిసం ఇవ్వచ్చు, కానీ ఆ పరిశుద్ధాత్మని అభిషేకము ప్రియా దేవుడా నువ్వు ఇష్టపడ్డప్పుడు, నువ్వు అంగీకరించినప్పుడు, నీలో పరిపూర్ణత ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందగలుగుతావు. కాబట్టి నీ జీవితంలో అటు అనుభవం కలిగి ఉంటున్నావా, అటు అనుభవం తిరస్కరిస్తున్నావా, అటు అనుభవం దూషిస్తున్నావా, అటు అనుభవం నువ్వు దేని బిడ్డ, అటు అనుభవం ప్రేమిస్తున్నావా, అటు అనుభవం కావాలని ఇష్టపడుతున్నావా? కమాన్, హల్లెలూయా. రమ్ము దేని బిడ్డ, నేను ఎంతగా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రభు ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి జాగ్రత్త బిడ్డ, ఆత్మని కలిగి ఉండు, ఆత్మచేత అభిషేకించబడు, ఆత్మలో కొనసాగాల్సిందిగా మరొకసారి మనవి చేస్తున్నాను. నువ్వు నీటితో సరిపెట్టుకోకు. ప్రియదేవి బిడ్డ, అక్కడ కింది భాగంలో చూసుకుందాం మరొకసారి. ఇక్కడ 9వ వచనాన్ని చదువుతున్న గమనించండి. అందుకు నికోదేము ఈ సంగతులు ఇలాగా సాధ్యమైతేని ఆయన అడగగా, యేసు ఇట్లా, నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరగవా? చూసారు దేవుడే, గమనించండి. అప్పుడు అంటున్నాడు నికోదేము అంటున్నాడు, అయ్యా ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి? ఆత్మమూలంగా జన్మించడము ఎలా సాధ్యమవుతుంది? నేను ముసలితనంలో ఎలా సాధ్యమవుతుంది? నేను ఏజ్లో ఉన్నాను, ఎలా సాధ్యమవుతుంది? అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, అక్కడ ఏమంటున్నాయ్యా, నువ్వు ఇశ్రాయేల్ అందరికీ కూడా నువ్వు బోధకుడు అండి, ఈ సంగతి నువ్వు ఎరగవా అంటే, నేను ఎరగనయ్యా, నాకు చెప్పేవాడే లేడయ్యా, ఈ విషయం నాకు బోధించేవాడు లేడయ్యా, ఈ సత్యాన్ని నేను ఎక్కడా వినలేదయ్యా ఆయన అంటున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు నికోదేము లాగానే అనేకులు ఉంటున్నారు. కాదు దేని బిడ్డ, జాగ్రత్తగా ఉండు. మరొక వచనం మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. ఇక్కడ 12వ వచనం చదువుతున్నాడు.
భూ సంబంధమైన సంగతులు మీతో చెప్తే మీరు నమ్మనప్పుడు పరలోక సంబంధులు మీతో నేను చెప్పినట్లా ఎలాగ నమ్ముదురు? మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడు అనగా పరలోకముల నుండి ఎక్కిపోయినవాడని చెప్పాను. హల్లెలూయా. చూసారా, పరలోకం నుండి దిగి వచ్చిన వాడు ఒక్కడే, ఎక్కిపోయిన వాడు ఒక్కడే. హల్లెలూయా. సో కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో జాగ్రత్తగా ఉండు. నీ జీవితంలో దేవుడా మోసపోకు, దేవుడు వెక్కిరించబడడు. ఓ నా ప్రియ బిడ్డ, నేను ప్రేమించి దేవుడు మాట్లాడుతున్నాడు, ఎంతగా ప్రేమిస్తున్నాడు దీని బిడ్డ. కాబట్టి జాగ్రత్త కలిగిండు, మెలకువ కలిగిండు. ఇప్పుడే ఈ క్షణమనే రెప్పపాటున ఇప్పుడే నీ జీవితాన్ని చక్కపరుచుకో, ఇప్పుడే నీ జీవితాన్ని సరిచేసుకో. ప్రియా దీని బిడ్డ, దేవుడు నిన్ను వదిలిపెట్టలేదు, దేవుడు నిన్ను మర్చిపోలేదు, నిన్ను విడువను ఎన్నో ఎడాబాయను, నిన్ను ముట్టువాడు నా కనుపాపను ముట్టువాడు అంటున్నాడు. అవును, నీకు విరుద్ధంగా రూపించబడుతున్న ఏ ఆయుధమును వద్దులేదని దేవుడు మాట్లాడుతున్నాడు. దేని బిడ్డ, అవును, ఈ వాక్యాన్ని ప్రేమించి, వాక్యాన్ని గౌరవించి, ఈ వాక్యాన్ని నీ జీవితంలో చేర్చుకో. ప్రభు నమ్మదగిన దేవుడు. ఆత్మని కలిగి ప్రార్థించి, ఆత్మతో సత్యముతో నువ్వు ఆరాధించుము, ఆత్మతో సత్యముతో నువ్వు ప్రభుని కొనియాడు, ప్రభుని వెంబడించి దేని బిడ్డ నీ జీవితంలో గొప్ప ధన్యతను కోల్పోవు. దేని బిడ్డ అనుభవించాల్సిన మనవి చేస్తున్నాను. దయచేసి నీ జీవితాన్ని ప్రభు ఎంతగా ప్రేమిస్తున్నాడు. కళ్ళు మూసుకో, లెట్ us pray. Oh, thank you, Jesus. Glory to God. Hallelujah. Oh, la soriandara bausike rikende shiki hosara mama la poro sokondari shekeki alaraba takandara baraba ripiria sundolora shikalara baraba. Oh, hallelujah. హల్లెలూయా. ఇప్పుడే 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 ప్రభా ప్రతి ఒక్కరిపై పరిశుద్ధాత్మ దిగునుగాక, ఇప్పుడే ఆత్మాభిషేకం దిగునుగాక, ఇప్పుడే వారి ఆత్మచేత నింపబడునుగాక, ఆత్మకున్న వ్యతిరేకత కొట్టేబడునుగాక, ఆత్మతో నింపబడునుగాక, అన్య భాషలు మాట్లాడునుగాక. ఓ ఆత్మ ప్రత్యక్షత అనుభవించునుగాక, ఆత్మలో ఉన్నత అనుభవాలు అనుభవించునుగాక, ఆత్మలో ఆ గొప్ప స్థితిని వీరు అనుభవించునుగాక. ఇప్పుడే 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 పాతవన్నీ గతించి వీరి క్రీస్తున్న నూతన సృష్టిగా ఉండి వీరన్నీ అనుభవించునుగాక. ఓ హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రభా, మా ప్రియులు ప్రభా ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు ప్రభా, ఎంతో అప్పుల బాధలు ఉన్నారు ప్రభా, వారిపై అప్పుల బాధలు తీసేయబడును గాక, వారిపై అప్పుల బాధలు తొలగిపోను గాక, అప్పనే శాపం వదిలిపోవును గాక. అనేక కుటుంబాలు సమాధానం లేదు ప్రభా, భార్యాభర్తల పిల్లల మీద సమాధానం లేదు, ఆ సమాధానం వచ్చును గాక, శాంతి వచ్చును గాక. వారి ఉద్యోగాల దగ్గర ప్రభా సమాధానం లేదు ప్రభా, సమాధానం దయచేయను గాక, శాంతి దయచేయను గాక. అవును ప్రభా, వారి వ్యక్తిగత జీవితంలో ఎంతో విచారణ కలిగి ఉన్నారు ప్రభా, ఎంతో వేదన కలిగి ఉన్నారు, ఎంతో భయంకరమైన పరిస్థితి కలిగి ఉన్నారు. ఇప్పుడే టచ్ లా, టచ్ టచ్ మాస్టర్, టచ్ లార్డ్. హల్లెలూయా. ఓ ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఫైర్ fire of the Holy Spirit. Hallelujah. Oh, thank you, Jesus. Glory to God. Hallelujah. దేవుని నామమునకి మహిమకరంగా ప్రతి ఒక్కరి శాపము తొలగిపోనుగాక, దేవుని నామమునకి మహిమ వచ్చినట్లుగా ప్రతి ఒక్కరి జీవితంలో నెమ్మది కలుగునుగాక, సమాధానం కలుగునుగాక, శాంతి కలుగునుగాక. ఇప్పుడే 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 ప్రతి విధమైన రోగం, ప్రతి వ్యాధిని, ప్రతి విధమైన దుష్టత్వం, ప్రతి మూర్ఖత్వం యేసు నామములో ఖండిస్తున్నాను. స్వస్థత కలుగునుగాక. ఓ థ్యాంక్ యూ జీసస్. అనేకులు హాస్పిటల్లో టీవీ చూస్తున్నారు, హాస్పిటల్లో వారి దేవుడు ఇప్పుడే ముడుతున్నాడు, ఇప్పుడే పరిశుద్ధాత్మ అభిషేకం ఇస్తున్నాడు ప్రభా. ప్రతి పడకల ప్రతి ఒక్కరిని ముట్టు ప్రభా, ముట్టుము అయా, ముట్టుము, ప్రతి ఒక్కరిని ముట్టు ప్రభా. సంపూర్ణ విడుదల, సంపూర్ణ స్వస్థత కలుగునుగాక, సంపూర్ణ విడుదల కలుగునుగాక అని ప్రకటిస్తున్నాను. ఓ థ్యాంక్ యూ జీసస్. ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఓ లార్డ్ జీసస్. సో గ్లోరీ టు గాడ్ ప్రభా. ఇక్కడ ప్రతి ఒక్కరిని ముట్టి తాకి స్వస్థపరిచి, వివాహం కాని వారికి వివాహం జరుగునుగాక అని ప్రకటిస్తున్నాను ప్రభా. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేను గాక, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చును గాక. సమస్యలన్నీ తీరిపోయి ప్రభా, కుటుంబంతా కూడా సుఖము, క్షేమము, సమృద్ధిగా దయచేసి నీ కృపలో భద్రపరచమని మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణంకి మరొకసారి మీకు వందనాలు ప్రభా. మా టీవీ ప్రేక్షకులందరినీ ప్రభా దీవించి, అయ్యా ఆర్థిక సాయం అందిస్తే ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా ప్రభాను దీవించి ఆశ్రయించి మహిమను పొందమని ఇటు ప్రార్థన సమర్పించి తగ్గించుకున్నామని ఇచ్చిస్తూ సమస్త మహిమ నీకు సమస్తాలను సమర్పించుకుంటూ యేసు నామములో బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రికయు కుమారునికయు పరిశుద్ధాత్మని కను సావాసమును మనకును సకల పరిశుద్ధులకును ఈ టీవీ ప్రేక్షకులందరికీ తేజోమయుడు చర్చ మినిస్ట్రీ అంతటికి ఆయన కృపా దేవుని ఆశీర్వాదము ఆయన ఆత్మనిత్యము తోడండి ముందు కొనసాగించునుగాక. ఆమెన్, 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 ఆమెన్. తేజోమయుడు ప్రార్థనా మందిరము, సింగరేణి కాలనీ, చంపాపేట్ రోడ్, సైదాబాద్, హైదరాబాద్.